హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మటన్ గ్రేవీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా మనం ఈ మటన్ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు, మనం ఈ మటన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం పదార్థాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను 1/2 kg మటన్తో ఈ గ్రేవీ చేసుకోవాలనుకున్నానండి. ఈ మటన్ని నేను ముందుగానే శుభ్రంగా కడిగి స్ట్రెయినర్లో వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఈ మటన్లో నీళ్ళు ఉంటే మనకు కర్రీ చేసుకున్నప్పుడు లేదా మనం ఈ గ్రేవీ చేసుకున్నప్పుడు నీచు వాసన అన్నది వస్తుంది. ఇప్పుడు మటన్ గ్రేవీకి సరిపడా మీకు మసాలా చూపిస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక లవంగం, ఒక ఇలాచి తీసుకున్నాను. కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. వీటన్నిటిని ఈ గిన్నెలో వేసుకొని వీటన్నిటిలో కూడా మంచినీళ్ళు పోసి ఒకసారి స్పూన్తో కలుపుకొని అరగంట సమయం పాటు వీటన్నిటిని కూడా మనం చక్కగా నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతటిని కూడా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టానండి. ఈ కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకున్నానండి. తర్వాత 2 లవంగాలు, ఒక యాలుక, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఇలా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇందులో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేగనివ్వాలండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. ఈ పుదీనా మిశ్రమాన్ని వేసిన తర్వాత కూడా చక్కగా కలుపుకొని మనము దీన్ని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. 3 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. మనకు ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. మిశ్రమం అంతా కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మటన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మనము దీన్ని వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఒకసారి ఈ మటన్ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా కలుపుకొని ఇందులోకి ఒక 2 చిన్న టమోటాలు వేసుకుంటున్నానండి. నేను ఒక 2 చిన్న టమోటాలు సన్నగా తరిగి ఇందులో వేసేసుకుంటున్నాను. పెద్దదైతే ఒకటి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్లు కారం పొడి వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. మనకు మటన్లో నీళ్ళు వచ్చేసినాయి, చూస్తున్నారా? ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మనం అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న ధనియాలు, గసగసాల ఆ యొక్క మసాలా మిశ్రమాన్ని అంతటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నాను కదా, ఆ పేస్ట్ అంతటిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనకు గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లు ఇప్పుడే పోసుకొని బాగా కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు, కారం టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు రెండిట్లో ఏది తక్కువ అనిపించినా ఇప్పుడు వేసి కలుపుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు, కారం 2 కూడా తక్కువ అనిపించిందండి. అందుకే నేను ఇప్పుడు వేసి దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి
విజిల్ పెడుతున్నానండి. మనకు దగ్గరగా 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని మనము ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు తీసుకున్నటువంటి మటన్ లేతదైతే ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, 7 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి. నేను ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు ముక్క చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరిగా నేను సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకోవడమే. ఫ్రెండ్స్, మనకెంతో రుచికరమైనటువంటి మటన్ గ్రేవీ సిద్ధంగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, వచ్చేయండి మనందరం తినేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.